చెప్పదైనా చింటూ బిట్టు అక్కి లేదు. చూసారుగా నా నలుగురు పిల్లలు ఇలా ఆడుకుంటూ ఉంటారన్నమాట రోజును. ఇంకా మా చింటూ అయితే చెప్పక్కర్లేదు, కొంచెం ఎక్కువగానే ఆడుకుంటాడన్నమాట బిట్టుతో సహా. కానీ వీళ్ళిద్దరు మాత్రం కలిసేదే ఉండదండి. కలిసారంటే రచ్చరచ్చే, అందుకనే సపరేట్గా ఇలా బాగా అయితే ఆడుకుంటారు కాసేపు. ఇంకా నేనైతే ఈవినింగ్ టైంలో ఇలా మందులు అయితే వేద్దామని చెప్పేసి వేస్తున్నాను. ఇవాళ హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చారు కదా, అంటే వెళ్ళి వచ్చేయడానికి కొంచెం టైం అయిపోయింది, అందుకని ఈవినింగ్ టైంలో వేస్తున్నాను. ఫస్ట్ అయితే చారుకు వేద్దామని చెప్పేసి ఇక్కడ వేశాను, అంటే తాగేస్తుందేమో అని. అస్సలు తాగలేదు, ఇంకా పట్టుకొని మరీ తాపించేశాను. అలానే హితికి తాపించేశాను. ఫైనల్గా చింటూ బిట్టు వంతు అయితే వచ్చేసిందండి. చూడండి ఎలా చూస్తుంది.